టైం అవుతుంది, షో స్టార్ట్ చేసి టైం అవుతుంది, వీడు ఇంకా రాలేదేంటి, ఎక్కడున్నాడు వీడు? మీరు ఎవరైనా చూసారా? ఏంటి అశోక్, ఏంటి ఇంత లేటు? వచ్చాను కదా, కోపడుకో. ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలి చెప్పు? సరే ఎక్కడికి వెళ్ళావు చెప్పు? చెప్తాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేరఫ్. ముందుగా ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ మా జోష్ తరపున శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఏంట్రా ఎందుకు లేట్ వచ్చా చెప్పు నాకు, అదే అదే మైండ్ లో తిరుగుతుంది. ఎందుకు లేట్ వచ్చావేంటి? పండుగ రోజు కూడా లేట్ ఏంట్రా? సో జాతకం నేను చెప్పించుకున్నా, నువ్వు చెప్పించుకున్నావా? నేను చెప్పించుకున్నాను రా. దారిలో వచ్చేటప్పుడు చిలక జ్యోతిష్యం కనిపించింది, ఆగాను. ఏమన్నారు? ఏం చెప్తాదిరా, నేను పంజరం ఓపెన్ చేసేటప్పటికి చిలక ఎగిరిపోయింది. మేకప్ వేసుకోకుండా కనిపించవా? మేకప్ వేసుకోకుండా కనిపించవా? ఉగాది రోజు పొద్దున్నే ఒక పక్షికి స్వేచ్ఛనిచ్చాను నేను. ఇప్పుడు నువ్వు ఏమన్నా? స్వేచ్ఛనిచ్చాను నేను. ఫస్ట్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. బట్ ఆగాగు, నువ్వు నేను చెప్పించేసుకున్నాం, మరి ఆడియన్స్ కూడా ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉందో తెలియాలి కదరా. తెలియాలి కదా. నీకా జాతకం చెప్పడం రాదు? నీకా అలవాటు తప్పిపోయింది. తప్పిపోయింది. ఎలాగప్పుడు? అబ్బా చూసావా ఎలా పిలిపించాను? ఇలా అన్నం లేదు వచ్చేసారు. అది కాదురా, వీళ్ళెందుకు వచ్చారా? నేనే పిలిపించాను. నిజం చెప్పు. అదే ఇందా జాతకం చెప్పించాను కదా, డబ్బులు వెళ్ళదని కూడా వచ్చేసారు. అది మ్యాటర్. అండ్ గురుగారు ఇందాక జాతకం చెప్పాను కదా, ఇప్పుడు మా వాళ్ళు కూడా జాతకం చెప్పారు అనుకో, ఇద్దరు కలిపి డబ్బులు ఇది ఇచ్చేస్తుంది. మీకు చెప్తాను, మీ ప్రేక్షకులకు చెప్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పదండి ఇంకా స్టార్ట్ చేద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం అందరికీ బాగుండాలని చెప్పి ముందుగా గణపతి పూజ, తర్వాత పంచాంగ శ్రవణం. ఓం గణానాన్త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపవస్సువం జ్యేష్ఠరాయం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः శ్రీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఈ సంవత్సరం అనేది క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణతో స్టార్ట్ అవుతుంది. అలాగే చైత్రమాసం వసంత ఋతువు. సో ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే అందరికీ కూడా మనకి అంతా కూడా దేశం అంతా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. సో ఈ క్రోధికృతనామ సంవత్సరం అనేది ఎలా ఉంటుంది అంటే కోపానికి, ఉద్రితకి, మంచితనానికి మారుపేరుగా మారుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ క్రోధికృతనామ సంవత్సరంలో విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నైపుణ్యంలో చూపించుకోగలరు. ఇంజనీరింగ్ వ్యవస్థలో కూడా చాలా మార్పులు ఉంటాయి. ఎవరైతే నైపుణ్యం ఉన్నారో వాళ్ళందరూ ముందు స్థానాల్లోకి వెళ్తారు. ఎవరైతే ఆర్ట్స్ని నమ్ముకుంటారో ఆర్ట్స్ వాళ్ళు కూడా చాలా ముందుగా ఉంటారనమాట. గురుగారు చిన్న డౌట్, ఇప్పుడు మా స్టూడెంట్స్ అందరికి ఒక 4-5 బ్యాక్లాగ్స్ ఉన్నాయన్నమాట, క్లియర్ అయిపోతాయండి అవన్నీ? అవన్నీ కూడా అయిపోతాయి. ఈ సంవత్సరంలో ఇబ్బంది ఏమీ ఉండదు, వాళ్ళ నైపుణ్యంలో కూడా ఉద్యోగం వచ్చేస్తుంది. ఇంకో డౌట్ వచ్చిందండి, ఇప్పుడు సత్యశ్రీ యాంకర్ అవుతుందండి? సత్యశ్రీ మంచి పొజిషన్ లోకి వెళ్తుంది. ఈ జోష్ ఎలా అయితే ఉందో ఆ జోష్ మించి డబల్ జోష్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరికీ ధన్యవాదాలు. మాతో పాటు మీరు కూడా పాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. రే పంచులేంట్రా, నేను మీరు రే మీ పంచులు చూస్తుంటే నా పంచులు చూస్తుంటే ఒక సాంగ్ గుర్తొస్తుంది. సాంగ్ ఏంట్రా? సో సత్య, అశోక్, రోజు మా అమ్మాయిని సపోర్ట్ చేస్తాను కదా, అవును. ఈ రోజు మా పంచుల్ని, మా మీసాల్ని, మా పిల్లకాయని సపోర్ట్ చేస్తాను. నాకు కూడా పండగ రోజు మా అమ్మాయిలతో కలిసి పండగ జరుపుకోవాలని ఉంది. జరుపుకోండి. సో మేము కూడా ఎంత కలర్ఫుల్ గా, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాం చూడు. మరి మీ వాళ్ళు రెడీగా ఉన్నారు, మా వాళ్ళు రెడీగా ఉన్నారు కదా, మరి ఇదే ఊపులో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. తగ్గేదేలే. ఈ ఉగాది పర్వదినం రోజున మీరు చేసే మంచి పనులు ఏమిటి? అమ్మాయిలు చూడటం మానేద్దాం అనుకుంటున్నావు? అమ్మాయిలు చూద్దాం మానేద్దాం అనుకుంటున్నాను కదా, అమ్మాయిలు చూసే చెప్తుంటా అది కూడా. ఏంటి బ్రో అంత మాట అన్నావు?
ఉగాది పండుగ రోజు నువ్వు చేసే మంచి పనులు ఏంటి? ఉగాది పచ్చడిని రోటీ పచ్చడిగా చేసి మా ఆయనకి పెడదాం అనుకుంటున్నా. నీ పేరు? కోటిరెడ్డి. కోటిరెడ్డి, ఉగాది పర్వదినం రోజు నువ్వు చేసే మంచి పనులు ఏంటి? కుక్కల్ని పెంచుకుందాం అనుకుంటున్నాను. ఉగాది పండుగ రోజు నువ్వు చేసే మంచి పనులు ఏంటి? ఏ అబ్బాయి జీవితంతో ఆడుకోకుండా ఉందాం అనుకుంటున్నా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఉగాది పండుగ రోజు పండుగ చూసి మరింత పెంచడానికి హరి అని ప్రవళిక టీం మంచి పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టిల్ సూపర్లే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో తక్కువలే. నైట్ నైన్ అక్కర్లే, బయటికి వెళ్ళక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళా, ఏ ఫారెన్ కో వెళ్ళాలా, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. తగ్గేదలలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, షడ్ రుచులలో మీకు నచ్చిన రుచి ఏంటి, ఎందుకు? చేదు. చేదా? ఎందుకురా? నిజాలన్నీ చేదుగా ఉంటాయి కాబట్టి. షడ్ రుచులలో నీకు ఇష్టమైన రుచి ఏంటి? వగరు. వగరా? ఎందుకు? ఎందుకంటే నాకుంది పొగరు, నాకు ఇష్టం వగరు. షడ్ రుచులలో నీకు ఇష్టమైన రుచి ఏంటి? ఉప్పు. ఉప్పా? ఎందుకు? ఎందుకంటే మన ఉప్పు తిన్న మనల్ని ఎవరు మోసం చేయరు కదా. టచ్ చేసావు. షడ్ రుచులలో నీకు ఇష్టమైన రుచి ఏంటి? తీపి. తీపి? ఎందుకు? తీయగా ఉంటుంది కాబట్టి. తీయగా ఉంటుంది కాబట్టి. తీగ ఉంటది కాబట్టి తీపి అంటే ఇష్టమా? సో తగ్గేదలలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. జాబ్ రాకపోయినా లైఫ్ లో ధీమాగా బతికేయచ్చు అని ఎప్పుడు అనిపిస్తుంది? జాబ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు. నువ్వు సూపర్ రా. జాబ్ లేకపోయినా మనం ధీమాగా బతికేయచ్చు అని ఎప్పుడు అనిపిస్తుంది? తాతలు ఇచ్చిన ఆస్తి ఉన్నప్పుడు. నీకు ఇచ్చారా మా ఆస్తి? ఇచ్చారు. ఇచ్చారా? ఏమి ఇచ్చారు? ఇక్కడికి పంపించడమే. ఇక్కడ పంపించడమా? మా తాత కూడా ఇచ్చాడు, వెండి మొలతాడు, బిడి కట్ట. థ్యాంక్ యూ. నా టీం ఎవరు వస్తున్నారా? దొంగతనం పర్ఫెక్ట్ గా నేర్చుకున్నప్పుడు. సో నా టీం నుంచి ఎవరు వస్తున్నారు? తేజ. తేజ. తేజ, నైస్ కాస్ట్యూమ్ రా. థ్యాంక్ యూ సో మచ్. సో జాబ్ లేకపోయినా మనం ధీమాగా బతికేయచ్చు నీకు ఎప్పుడు అనిపిస్తుంది? ఒక మంచి అమెరికా సంబంధం చూసి పెళ్లి చేస్తా అన్నప్పుడు అయితే నాకు అనిపిస్తుంది. సో సత్య, అశోక్, చాలా క్రేజీ ఆన్సర్లు వచ్చినాయి కదా. అవును. మీ అమ్మాయిలకి పండుగ రోజు చాలా స్పెషల్ గా చిన్న టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను. సో నువ్వు మా వాళ్ళకి ఇస్తే మరి నేను మీ వాళ్ళకి ఇవ్వాలిగా. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్. టాస్క్ చేయడానికి మన పార్టిసిపెంట్స్ అయితే రెడీగా ఉన్నారు, ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. టాస్క్ ఏంటి అశోక్? టాస్క్ ఏంటో చెప్తాను, మా ఓటు రెడీగా ఉన్నా లేడో చూద్దాం. రే, నేను కాటం రాయండి, నువ్వు కాటం రాయి తమ్ముడు మాట. అరే టాస్క్ చేద్దామా? చేద్దాం. ఓకే, నువ్వు కాటం రాయుడు అయితే నేను శృతి హాసన్, శృతి హాసన్ చెల్లి అనమాట. రెడీయా? రెడీ. సో సత్య, చెప్పశా? టాస్క్ ఏంటంటే చాలా జాగ్రత్తగా రా. సో అక్కడ మామిడికాయ ఉంది కదా, ఆ మామిడికాయని నీ టీం ఒక పార్టిసిపెంట్, నా టీం పార్టిసిపెంట్స్ వస్తారు. ఇద్దరు కూడా ఒకటేసారి ఒక మామిడికాయ తీసుకుని తినేయాలన్నమాట. లోపల టెంక్ ఉంటది కదా, ఆ టెంక్ తీసుకుని పక్కన పెట్టాలి. ఓ సింపుల్ కదా, తినేస్తాం కదరా. తినేస్తా. సో రెండు టీంల నుంచి కూడా ఇద్దరు పార్టిసిపెంట్ రెడీ ఉన్నారన్నమాట. సో 3 minutes టైంలో ఎవరైతే ఎక్కువ మామిడికాయలు తిని ఆ టెంకల్ని కలెక్ట్ చేస్తారో వాళ్ళు ఈ టాస్క్ బాగా చేసినట్టు. రెడీయా? రెడీ, 1 2 3 గో. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. ఒరే, కొంచెం ఉప్పు కారం వేస్తే ఎలా ఉంటుందంట? బాగుంటుందా? తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నోట్లో వేసుకో. జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. ఈ అమ్మాయి బాగా తింటున్నట్టుంది. లేక పక్కజరగా. అయితే నేను వీడి దగ్గరికి వెళ్తా. అమ్మా బంగారం, నానా ఏం చేస్తున్నారు? ఇలాంటి వాడిని రెచ్చగొట్టి సంపమాక కచ్చదీయదు కూడెక్కు. వా 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 వా. 3 2 1 టైమ్. సో
నా టీంలో నా కాటం రాయుడు తమ్ముడు మామూలుగా తినలేదు, ఒక మామిడికైతే ఫుల్ గా తినేడు, ఇంకో మామిడికాయ సగం తిన్నాడు. ఈ శృతి హాసన్ చెల్లి చాలా కష్టపడింది కానీ మా మామిడికాయలు సగమే తింది. యాక్చువల్గా ఇడు అంత పులుపుని తినడం చాలా కష్టం, ఒకటి కూడా తినడం కష్టం. అలాంటిది ఒకటి తిని ఒకటి ఇంకో అర తిన్నాడు. మామిడి గ్రేట్ కదా. మనం తినకపోయినా టాస్క్ కంప్లీట్ చేయకపోయినా మనం అయితే ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను రా, అవునా? అవును. అది ఆ విషయంలో అయితే ఒప్పుకుంటాను, ఇద్దరు కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ స్టార్ట్ అవర్ గేమ్ రౌండ్ ఆడుతూ పాడుతూ. సో గేమ్ ఏంటంటే దొరికినంత దోచుకో. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. గేమ్ ఏంటంటే ఇక్కడ ఎందుకు చెప్తాను, ఫీల్డ్ లో చెప్తాను. రండి రా, చాలా వెరైటీ ఉంటుంది, రండి. సో దొరికినంత దోచుకో గేమ్ ఏంటంటే ఇక్కడ ఖాళీ డబ్బు కనిపిస్తుంది కదా. Okay. సో మా టీం నుంచి ఒక 6 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని ఒక 3 బ్యాచెస్ గా డివైడ్ చేద్దాం. ఓకే, 2 మెంబర్స్ గా. ఎస్, 2 మెంబర్స్ గా. సో ఫస్ట్ 2 పార్టిసిపెంట్స్ వస్తారనమాట. మీ టీమ్ లో ఉన్న 6 మెంబర్స్ వాళ్ళని డిఫైన్ చేయాలి. వీళ్ళిద్దరు వాళ్ళని ఈ లైన్ లో ఉన్నంత వరకు వాళ్ళు సేఫ్. ఓకే, ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచోవాలి. సో ఆ బాక్స్ లో అడుగు పెట్టినప్పుడు మీ వాళ్ళు డిఫైన్ చేయాలన్నమాట మా వాళ్ళని. ఓకే, నాకు అర్థమైపోయింది. సో నా 6 మెంబర్స్ కూడా ఈ లైన్ మీద నుంచి ఉంటారన్నమాట. Yes. సో మీ వాళ్ళు ఇద్దరు వెళ్ళి మా వాళ్ళని దాటుకుంటా వెళ్ళి సో ఈ 3 బాక్సులు దాటి అక్కడ ఉన్న మామిడికాయ తీసుకుని ఇక్కడ వచ్చి ఇందులో వేయాలి, అంతేనా? అవును. సో ఎలా టచ్ చేస్తే అవుట్ అంటే అవుట్ అయిపోతారు కదా. నేను కొద్దిగా డిఫరెంట్ గా ప్లాన్ చేశాను అనమాట. సో మా వాళ్ళు డిఫైన్ చేస్తున్నప్పుడు సో మీ వాళ్ళు ఆడతారు కదా, మా వాళ్ళు తీసుకెళ్లి అవతల పాడేయారు అనుకో, యువతలు ఉన్నాడు ఈ బాక్స్, అవతల ఉన్నాడు ఆ బాక్స్ దాటించేస్తే వాడు అవుట్ అనమాట. పాయింట్ మాకు వస్తుంది. ఈచ్ బ్యాచ్ కి 2 మినిట్స్, అంటే ఈచ్ టీమ్ కి 6 మినిట్స్ అన్నమాట. సో ఈ 6 మినిట్స్ టైంలో ఎవరైతే ఎక్కువ మామిడికాయలు తీసుకొచ్చి డబ్బులు వేస్తారో వాళ్ళ టీమే విన్నా. దొరికినంత దోచుకో గేమ్ ఆడడానికి నా టీం నుంచి నా ఫస్ట్ బ్యాచ్ నా గబ్బర్ సింగ్లు రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. Come on. Buy a car, buy a black hole outside. Outliers never trap though. On God, it's a light war, all star. Bodies on my board. I'm so bored, I'm catching bodies while I'm snoring on the floor. I'm so full by my reflection while I'm reflecting on the score. This the cleanest we've seen it since my maid was doing chores. Hey, Southside, buy a car, buy a black. Ready? 3, 2, 1 go. లాగరా. అయ్యో డిఫెండ్ చేయరా, తప్పించుకో. గంట పది తప్పించుకో. సూపర్ రా. 3, 2, 1 go. గంటరా. దొరికినంత దోచుకో గేమ్ లో నా గబ్బర్ సింగ్లు 6 మినిట్స్ లో ఎన్ని మ్యాంగోస్ కలెక్ట్ చేశారంటే 1, 2,
3, 4. సో ఫస్ట్ బ్యాచ్ లో కాటం రాళ్ళు ఇద్దరు రెడీగా ఉన్నారు. రెడీ 1 2 3. Ready 1 2 3 go. సో నా టీంలో ఫస్ట్ బ్యాచ్ ఏం తీసుకురని చెప్పి చాలా బాధపడ్డాను. కానీ నా టీంలో సెకండ్ కాటం రాయుడు మీసం తిప్పాడు. సో నా టీంలో థర్డ్ బ్యాచ్ కాటం రాయుడు రెడీగా ఉన్నారనమాట. వీళ్ళు కూడా తీసుకొస్తా అంటున్నారు, చూద్దాం. రెడీ 1 2 3 గో. ఎన్ని మామిడికాయలు తీసుకొచ్చారో చూద్దాం. 1 2 3 4 5 6 7. సో దొరికినంత దోచుక గేమ్ లో నా టీం 7 మామిడికాయలు తీసుకొచ్చి ఈ రోజు విన్నర్స్ అయ్యారు. సో విన్నర్స్ గెలుచుకున్నారు జోష్ వింటర్ టీ షర్ట్. రన్నర్స్ గెలుచుకున్నారు జోష్ మినిట్ క్యాప్స్. సో రన్నర్స్ విన్నర్స్ ఎవరైనా సరే మరి ఇద్దరు కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు, చాలా బాగా ఆడేశారు, ఇచ్చి పాడేశారు అనమాట. సో ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఈ పండుగను మరింత పెంచాలంటే మరి చోటు మోటుని పిలిచేద్దామా? పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ చోటు మోటు. డబ్బులేనా డబ్బులేనా ఉండన్నా ఒక నిమిషం ఉండు. ఒక్క నిమిషం ఉండు. టీ తాగలేదా? కదలకూడదు. తాగితే తాగి ఏం తమాషా ఎందుకు అడిగినావు టీ? తాగితే తాగి ఏం తమాషా ఎందుకు అడిగినావు టీ? ముందు నువ్వు అడగలేదా నువ్వు టీ అని? నేను మరత గేట్ కాడు ఉంటే నువ్వు ఎందుకు పిలిచినావు నన్ను? మాట్లాడితే నిలబడన్నా నువ్వు నన్ను పిలిచినావు లేదా? నాకు ఎవరు తెలుసు బోని అవన్నీ తెలుసు బోని చెయ్యి. నువ్వు ఎందుకు పిలిచినావు అన్నా నన్ను? నిలబెట్టి నన్ను నువ్వు నన్ను ఎందుకు పిలిచినావు టీ అని? వద్దు ఉన్నా నాకు బోని నాకు ఎందుకు పిలిచిన నాకు బోని చెయ్యి. నాకు ఎందుకు పిలిచిన నాకు బోని చెయ్యి. నా బోని ఉన్నా టీ
తాగలనా ఈడ ఈడ డబ్బులు ఎంచుకుంటా తాగాల్సిందే తప్పదు. నువ్వు వద్దనకూడదు. ఎందుకు వద్దంటాను నువ్వు పట్నా నువ్వు అట్లేం లేదు. టీ ఖచ్చితంగా తాగల. పట్నా పట్నా నువ్వు ఓనా అట్లా చేయొద్దురా నువ్వు. పట్నా నా నువ్వు అట్లా పని చేయొద్దు. నువ్వు అవన్నీ చేయొద్దు. టీ తాగాలేడా నువ్వు ఏం రామాయణ టీ తాగు బాగా మైండ్ పని చేస్తుంది. పట్టు పట్టు ఫస్ట్ టీ తాగి పని చేసుకోండి. ఫస్ట్ మీరు టీ తాగి పని చేసుకోండి. పట్టు 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 కాదు నువ్వు చక్కెర లేకుండా తాతావు కదా. నువ్వు తాగరా So until then, Kallu plus. So keep watching YouTube plus. This is Ashok. This is Satyashree. Bye bye.